నీళ్ళు ఆ పక్క చురుకొని అమ్మ మోటర్ అమ్మ అయిపోద్ది లేదా భాస్కర ఫోటో తీసుకొని చూసి అలా నుంచి వస్తూ ఉంటాం. మనం కూడా పెట్టా పల్లెట్టేసి ఇలాగే నేనే ఉండేది. మాదాల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ మాదాల వెంకట తరుణ్ కన్సల్టెంట్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా వద్ద అన్ని ఆపరేషన్లు కోత లేకుండా లాప్రోస్కోపీ ద్వారా చేయబడును మరియు జీర్ణాశయ సమస్యలతో బాధపడుతున్న వారికి ఎండోస్కోపీ ద్వారా చికిత్స చేయబడును. మొలలు ఫిస్టులాతో బాధపడుతున్న వారికి లేజర్ ద్వారా చికిత్స చేయబడును. అన్ని రకాల ఆపరేషన్లు 20% రాయితీతో చేయబడును. చర్మ వ్యాధి సమస్యలు, కంటి సమస్యలు, చెవి, ముక్కు, గొంతు సమస్యలు, పంటి సమస్యలకు చూడబడును. షుగర్, బీపీ మరియు విషజ్వరాలకు చూడబడును. మా హాస్పిటల్ నందు 24/7 ఎమర్జెన్సీ సర్వీస్ తో పాటు అడ్మిషన్ సౌకర్యం, ఆక్సిజన్ ఫెసిలిటీ, ల్యాబొరేటరీ, 24/7 ఫార్మసీ కలదు. మాదాల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ S2 సినిమా కాంప్లెక్స్ రోడ్డు నుండి విజయమహల్ గేటుకు వెళ్లుదారి 4వ వీధి, పొగతోట, నెల్లూరు. మనందరం 500 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తి చేసుకొని అతి తక్కువ సమయంలో 22వ తేదీ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని కూడా శ్రీరామ తీర్థ ట్రస్ట్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా చేస్తున్నారు. ఆ కార్యక్రమం కోసం 500 సంవత్సరాలను ఎదురు చూస్తున్న ఆ సమయం అతి తక్కువ సమయంలోనే రాబోతుంది. కాబట్టి భక్తులందరం కూడా దేశవ్యాప్తంగా కూడా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు తమ తమ ప్రాంతాల్లో ఉన్న దేవాలయాలన్నీ కూడా భక్తులందరూ కూడా పరిశుభ్రం చేసుకోమని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పిలుపిచ్చారు. ఆ సందర్భంగా దేశమంతా కూడా రామ భక్తులు ఈరోజు అన్ని దేవాలయాలు కూడా దేశవ్యాప్తంగా కూడా పరిశుభ్రం చేస్తున్నారు. దేవాలయాలన్నీ కూడా పరిశుభ్రంగానే ఉంటాయి. ప్రతి దేవాలయం కూడా ప్రతిరోజు కూడా పరిశుభ్రం చేస్తారు. అయినప్పటికీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు మనం కూడా ఆ